ఒక రియల్ క్విక్ వీడియో. అయితే మీరు పోర్టల్ అసలు ఎట్లా చూసుకోవాలి అంటే, మీరు ఐఐటీ మద్రాస్ బీఎస్ డిగ్రీ అని టైప్ చేయండి. తర్వాత మీరు ఈ ఫస్ట్ ఉన్న ఆన్‌లైన్ డిగ్రీ డాట్ ఐఐటీ దీనికెళ్ళండి. అసలు మీరు ప్రీవియస్‌గా చేసిందే సేమ్ సైన్ ఇన్ చేస్తున్నాను నేనిప్పుడు. ఇక్కడున్న సైన్ ఇన్. ఈ సైన్ ఇన్ ప్రాసెస్ అంతా నేను హైడ్ చేస్తున్నా. సో, నా డీటెయిల్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి. సో, ఈ ఈ సైన్ ఇన్ అయిపోగానే మీకు డైరెక్ట్ లోపలికి ఒక పోర్టల్ లోపలికి తీసుకెళ్తది. నెప్టల్ అట్లా నార్మల్‌ది. సో, అందులోకెళ్ళినంక మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. చూపిస్తా ఒక్క నిమిషం. ఇక్కడికెళ్తే మీకు ఇక్కడ మై కోర్సెస్ ఇవన్నీ కనిపిస్తాయి. లైక్ మై కోర్సెస్, మై కరెంట్ కోర్సెస్, కంప్లీటింగ్, పెండింగ్ కోర్సెస్, మై కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్, హాల్ టికెట్స్ అండ్ ఎగ్జామ్ సిటీస్ ఇవన్నీ చూపిస్తది మీకు. ఆహ్, సో, మై కరెంట్ కోర్సెస్ అని నాకైతే చూపిస్తుంది. ఎందుకంటే నేను ప్రీవియస్ టర్మ్‌లో ఉన్న నా ప్రీవియస్ కోర్సెస్ అన్నీ మాకైతే 19థ్ నుంచి స్టార్ట్ అయితున్నాయి. అందరికి అంతే అనుకుంటా. 19 సెప్టెంబర్ 2025 నుంచి అందరికీ ఇవనేది స్టార్ట్ అయితున్నాయి. ఏమేమంటారు? ఈ కోర్సెస్ అనేవి స్టార్ట్ అయితున్నాయి. సో, 19 సెప్టెంబర్ మీరు ఓపెన్ చేస్తే మీకక్కడ మీ కోర్సెస్ కనిపిస్తాయి. ఒకవేళ మీరు మ్యాథ్స్ 1 ఇవన్నీ తీసుకుంటే డిప్లొమా ఉంటే డిప్లొమా కోర్సెస్, ఫౌండేషన్‌లో ఉంటే ఫస్ట్ సెమ్‌లో ఉంటే ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్‌లో ఉంటే సెకండ్ సెమ్. ఏ ఏ కోర్సెస్ తీసుకుంటే మీకు ఆ కోర్సెస్ కనిపిస్తాయి. నార్మల్‌గా నేను ఓపెన్ చేసి చూపిస్తా. సో, మై కరెంట్ కోర్సెస్‌కెళ్తే ఇదంతా నేను హైడ్ చేస్తా. నేను చూపియను ఇవంతా. జస్ట్ నార్మల్‌గా ఇక్కడ ఇక్కడ ఒక నిమిషం. ఇక్కడ గో టు కోర్స్ పేజ్ అని ఉంది కదా! ఈ గో టు కోర్స్ మీద పేజ్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక కొత్త పేజ్‌కి రీడైరెక్ట్ చేస్తది. అంటే ఆ పేజ్‌లో ఏందంటే మీరు వీక్లీ వైస్ నేను చూపిస్తా ఒకసారి. ఆ వీక్లీ వైస్ మీకు ఉన్న టాపిక్స్ అన్నీ మీరు చూసుకోవచ్చు. అంటే ఏమేమి ఉన్నవి అదంతా చూసుకోవచ్చు. అంటే నార్మల్‌గా వీక్ 1 ఏముంది? వీక్ 2 ఏముంది? కానీ వీక్ 1 ఫస్ట్ వీక్ 1 రిలీజ్ చేస్తారు. తర్వాత 1 వీక్ తర్వాత వీక్ 2 రిలీజ్ చేస్తారు. సో, దాని మధ్యలో కొంచెం టైం కావాలి వాళ్ళకి. సో, అంటే మీరు ఆ వీక్ 1 చేయాలి ఫస్ట్. అంటే చేయకపోయినా మీకు వీక్ 2 కనిపిస్తది. కానీ చేస్తే బెటర్. అంటే చేసి ఉంచుకుంటే బెటర్. చూడండి. ఇప్పుడు ఇట్లా వీక్ 0, వీక్ 1, వీక్ 2, వీక్ 3 ఇట్లా మీకు అన్నిటికి కనిపియవు. ఎందుకంటే మీరు ఓపెన్ చేయంగానే మీకు వీక్ 0 అన్న వీక్ 1, వీక్ 0, వీక్ 1 కనిపిస్తాయి. 19థ్ అయితే వీక్ 1 ఒకటే కనిపిస్తది. 19 తర్వాత ఒక 7 డేస్ తర్వాత వీక్ 2 ఓపెన్ అయితది. ఆ 7 డేస్ తర్వాత వీక్ 3 ఓపెన్ అయితది. ఆ 7 డేస్ తర్వాత వీక్ 4 ఓపెన్ అయితది. అట్లా 7 డేస్‌కి ఒక్కొక్క వీక్ అనేది ఓపెన్ అయితా ఉంటది. సో, ఇట్లుంటది మీకు ప్రొసీజర్. ఇప్పుడు వీక్ 1 ఓపెన్ చేస్తే మీకు కనిపిస్తుందా? వాట్ ఈస్ ఇదంతా లెక్చర్స్ ఇవి. ఇవి లెక్చర్స్ ఇట్లుంటాయి. ఇది యాక్టివిటీ క్వెషన్ అంటే అంటే నాన్ గ్రేడెడ్ అసైన్‌మెంట్స్. లాస్ట్‌కి ఒక గ్రేడెడ్ అసైన్‌మెంట్ ఉంటది. పైన ప్రాక్టీస్ అసైన్‌మెంట్. మీరు ఇదొక్కటి చేస్తే చాలు. మిగతావన్నీ చేయనవసరం లేదు. కానీ మిగతావి చేస్తే బెస్ట్. ఈ ట్యుటోరియల్ అంటే మీకు మొత్తం రివిజన్ మొత్తం అంటే ఆ పైనున్న చెప్పిన టాపిక్స్ మొత్తం కింద అన్నీ రివిజన్ లాగా చెప్తారు. సో, ఇట్లా చూసుకోండి. అంతే ఈ వీడియోకి. ఇట్లా కనిపిస్తది. మీకు 19థ్ సెప్టెంబర్ నుంచి కనిపిస్తది. చూసుకోండి ఒకసారి.